హలో ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు హల్వాని పప్పు నానబెట్టకుండా పర్ఫెక్ట్గా కుదిరేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. సాధారణంగా పెసరపప్పు హల్వా అంటే చాలా టైం పడుతుంది, శ్రమ అనుకుంటాం కదా. కానీ పక్కా కొలతలతో అడుగంటకుండా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఎలా చేయాలో ఇవాళ చూద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా దీనికోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి. దీన్ని శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగి తీసుకోవాలి. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వైట్‌గా అయ్యాయో. ఇది స్టార్చ్, అందుకే 2-3 సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వాటర్ క్లియర్‌గా అయ్యేంత వరకు వాష్ చేసిన తర్వాత పెసరపప్పును వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఈ పెసరపప్పును వేసి దోరగా వేయించాలి. తడి అనేది లేకుండా వేయించాలి. ఇక్కడ చూడండి తడి అనేది పోయింది కదా. ఇప్పుడు పప్పును గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా వేయించేటప్పుడు పప్పు మంచి సువాసన వస్తుంది. ఇలా ఫ్రై చేసిన పప్పును చల్లారనిద్దాం. ఈలోపు షుగర్ సిరప్ చేద్దాం. దీనికోసం ప్యాన్‌లో 1 కప్ షుగర్ వేసుకోండి. 1 కప్పు పెసరపప్పుకు 1 కప్పు షుగర్, అలాగే 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. మన హల్వా పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ రేషియోలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ పౌడర్ అలాగే సాఫ్రాన్ వేసి షుగర్ కరిగి ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పప్పు చల్లారిన తర్వాత మిక్సర్లో గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే వేసుకోండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు వేరొక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని వేయించి తీసుకోండి. అదే ప్యాన్‌లో 1 కప్పు నెయ్యిని వేసి వేడి చేసి దీనిలోనే 1 స్పూను ఉప్మా రవ్వ, అలాగే 1 స్పూను శనగపిండి వేసుకోండి. మీకు కావాలంటే 2 స్పూన్లు సూజీ లేదా 2 స్పూన్ల శనగపిండిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసిన పెసరపప్పును కూడా యాడ్ చేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. నెయ్యిలో పెసరపప్పు మంచిగా వేయించాలి. కంటిన్యూస్‌గా కలుపుకుంటూ వేయించాలి. చూసారుగా ఇలా వేయించాలి. లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ స్టేజ్‌లో మనం ముందుగా రెడీ చేసిన షుగర్ సిరప్‌ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇప్పుడు దీనిని 10-15 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కంటిన్యూస్‌గా కలపాలి, లేకపోతే అడుగంటుతుంది. కొద్దిగా సేపటికి హల్వా ఇలా దగ్గర పడుతుంది. ఇక్కడ చూడండి మన హల్వా నెయ్యిలో బాగా ఫ్రై అయ్యి నెయ్యి సెపరేట్ అవుతుంది. మీకు ఇంత నెయ్యి వద్దు అనుకుంటే స్పూన్‌తో తీసేయవచ్చు. 1 కప్పు నెయ్యి ఎందుకు వేసామంటే హల్వా బాగా వేయించాలి కదా, అందుకనే. అలాగే ప్యాన్‌కి కూడా అతుక్కోకుండా ఉంటుందని. ఇప్పుడు మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో కలర్‌ఫుల్‌గా, టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.